హలో మేడం, మొన్న పాడేరు వెళ్ళినప్పుడు బిర్యానీ చేసినప్పుడు ఉన్నావా? నువ్వు లేనట్టున్నావు కదా అక్కడ. నన్ను అసలు పిలిచావా? పిలిచినప్పుడు నువ్వు అక్కడ అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టుకున్నావు. నువ్వు వేరే ఆమెతో ముచ్చట్లేదు. నేనేమి పెట్టలేదు, నేను కష్టపడి బిర్యానీ చేసే దగ్గర అలాగే ఉన్నాను నేను. నీ పక్కన మాట్లాడుతున్నాము ఎవరు? ఆవిడ ఎవరో తెలియదు. సరే, దాని తయారీ విధానం చెప్పగలవా? అంతా చెప్పలేం కానీ కొంత చెప్పాడు నాకు ఆయన. అవును, అంతా ఎలా చెప్పగలవు? వేరే ఆమెతో ముచ్చట్లు పెడుతున్నా. చాలు చాలులే, నువ్వు పెట్టుకుని ముచ్చట్లు కదా నేనా. అయితే చెప్పు. ఫస్ట్ పొయ్యి వెలిగించారు కదా, పొయ్యి మీద గిన్నె ఎట్టి గిన్నెలో నూనె వేసారు. నూనె వేసిన తర్వాత జీడిపప్పు వేసారు. తర్వాత జీడిపప్పు ఎక్కడ మాడిపోద్ది అని చెప్పి చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని బాగా కాగిన తర్వాత మసాలా సామాన్లు, పచ్చిమిరకాయలు, బీట్రూట్, క్యారెట్ అన్నీ వేసిన తర్వాత కొన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేసారు. అవి వేసి దోసపప్పు పేస్టు, జీడిపప్పు పేస్టు. బిర్యానీలో ఎక్కడన్నా దోసపప్పు జీడిపప్పు పేస్ట్ వేస్తారా? ఇది ఏజెన్సీ బిర్యానీ అంట, మామూలు చేసుకునే బిర్యానీ కాదు. బోల్డ్ బిర్యానీలు ఉంటాయి కదా, హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ బిర్యానీ, ముస్లిం బిర్యానీ అని. అలాగే ఇది ఏజెన్సీ బిర్యానీ. ఏజెన్సీ మాస్టర్గా చేశారు, అందులో చాలా వేసారు. ఈ వీడియోలో చూస్తూ ఉండాలి నువ్వు. సరే, లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసారు. టమాటా పేస్ట్ చేసేసారా? ఉల్లిపాయల పేస్ట్ ఎలా వేసారు అలాగే టమాటా పేస్ట్ వేసారు. బాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొన్ని బఠానీ గింజలు వేసారు. నన్ను కలపమన్నారు. నేను పని చేయకుండా కలుపుతూ ఉన్నాను. నువ్వు అనుకున్న పులిహోర కాదు కలిపింది నేను మామూలుగా బిర్యానీ మసాలా ఇవన్నీ మాడిపోకుండా కలిపాను. అందరు పులిహోరలో కలుపుతుంటే నువ్వు బిర్యానీలు కూడా కలుపుతున్నావు అనమాట. ఓం నమ శివాయ. ఇదండి మ్యాటర్, ఇలా ఉంటది ఈ ఆడవాళ్ళతోటి. అగో కసూరి మీద కూడా వేసాడు ఆయన. వేసిన తర్వాత అప్పుడు రైస్ వేసారు. రైస్ వేసి బాగా కలిపి 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 అక్కడ పక్కన ఎట్టి తర్వాత మూతెట్టి పైన బొగ్గులు వేసారు. దీన్ని దమ్ము పెట్టడం అంటారు. ఇది హోటల్ స్టైల్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.